హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొర్రా మౌనిక నాయక్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారం. వన్ డే వ్లాగ్ ఇన్ కార్తీక మాసం కోటి దీపోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్. ఈరోజు స్పెషల్ పూజ వచ్చేసి సుబ్రహ్మణ్యం మురుగన్ స్వామి వారికి చేశారు. అలాగే నాగర్ కోయల్ 5 పడగల నాగేంద్రుడు కూడా పూజించారు. మేము విఐపి పాస్ తీసుకొని వెళ్ళాము. ఎంట్రింగ్ 15 మినిట్స్ పట్టింది. చాలా రష్ ఉండే, జనాలు చాలామంది వస్తున్నారు. అలాగే అక్కడ చాలా కార్యక్రమాలు జరిగాయి. వేదికను చాలా బాగా అలంకరించారు. అక్కడ చాలా మంది ముఖ్య అతిథులు, పెద్దవాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు. అలాగే ఫైనల్గా మేము డే 11 వెళ్ళాము. అక్కడ కోటి దీపోత్సవం నవంబర్ డే 1 to నవంబర్ 13 లాస్ట్. మేము వెళ్ళిన డే తర్వాత ఇంకా 2-3 డేస్ ఉండే కోటి దీపోత్సవం. అక్కడ చాలా క్రౌడ్ ఉండే, జనాలు ఎక్కువగా వస్తున్నారు. ఫైనల్లీ మేము దీపం వెలిగించడం జరిగింది. నేను, మా వారు, మా పాప ఈవినింగ్ 5 o'clockకి లోపల ఎంట్రింగ్ అయితే అక్కడ టోటల్ ప్రోగ్రామ్స్ చూసి బయటికి వచ్చేసరికి నైట్ 11 దాటింది అండి. అక్కడ మన ముందు బాక్సెస్లో దీపాలు, ప్రమిదలు ఉంచి ఎడతారు. మనము కూర్చొని వెలిగించాలి. అలాగే పూజ చాలా ప్రశాంతంగా జరిగింది. దర్శనం చాలా మంచిగా జరిగింది. అక్కడ అన్ని కార్యక్రమాలు చాలా శ్రద్ధగా మేము భక్తి శ్రద్ధతో పాటించాము. అలాగే భరతనాట్యం వేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ చేశారు. 2025 ఇయర్లో ఈ కోటి దీపోత్సవములు డే 11లో సుబ్రహ్మణ్యం మురుగన్ స్వామివారిని పూజించారు. మేము ఈ పూజలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావించాము. అక్కడ లక్షలాది భక్తులు సుబ్రహ్మణ్యం స్వామివారిని పూజించడం జరిగింది. అలాగే నాగర్ కోయల్ 5 పడగల నాగేంద్రుని కూడా చాలా బాగా పూజించారు. అలాగే అక్కడ కవ్వడి ఉత్సవం జరిగింది అండ్ అలాగే విశేష అభిషేకం జరిగింది. అలాగే అక్కడ డెవోషన్ సాంగ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ కోలాటం ప్రోగ్రామ్స్, గ్రూప్ డాన్సెస్ అనే డెవోషనల్ చాలా పద్ధతిగా నిర్వహించారు. అండ్ అక్కడ భక్తి టీవీ అండ్ ఎన్టీవీ సంయుక్తంలో కోటి దీపోత్సవం ప్రోగ్రాం చాలా బాగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఇసుక వేస్తే రాలనంత జనాలు కనిపిస్తున్నారు. చాలామంది భక్తులు ఎప్పుడెప్పుడు దీపం వెలిగించాలి అని ఎదురు చూస్తున్నారు. అక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అండ్ నేను, మా వారు, మా నిషి ముగ్గురం కలిసి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళడం చాలా సంతోషంగా అనిపించింది. మా పాప చూడండి చాలా హ్యాపీగా ఆడుకుంటుంది. ఫ్రెండ్స్, మేము కోటి దీపోత్సవం లోపల ఎంటర్ అవ్వగానే మాకు చాలా ఎనర్జీగా అనిపించింది. అలాగే చాలా కూల్గా, ప్రశాంతంగా అనిపించింది. మా పాపని వాళ్ళ డాడీ పట్టుకున్నాడు. తను అసలు ఆగట్లా, చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అందరినీ పడుకునే టైం అయింది. మా పాప ఇంకా మేము దీపము కుందులలో నూనెలు వేసాము. అలాగే ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. గురుస్వరూపంగా వచ్చాడు. గురువుగా ఎక్కడ వచ్చినా కంఠే కాళాః కపత్తాః కలిత శశికళాః చండ వెళ్తేనే మాకు చాలా వెనుకల ప్లేస్ దొరికింది ఫ్రెండ్స్. అసలు కనిపించలేదు. అక్కడ దగ్గరలో ఉన్న స్క్రీన్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాము. కోటేశ్వరరావు గారు స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆవిర్భవించినది అజ్ఞానపు చీకట్లు పోగొట్టడానికి శాశ్వత దీపంగా జ్యోతిర్లింగంగా అనేక చోట్ల వెలుగునిందుతున్నాయి. సరే జనాలు వస్తాను ఉన్నారు. అక్కడ లక్షలాది భక్తులు వచ్చారు. అందరూ చాలా బాగా పూజ భక్తి శ్రద్ధతో దర్శనం చేసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్ మీరు. కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. డే 11 వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళగానే మాకు ప్లేస్ దొరికింది. అలాగే అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. అందరికీ ఏ ప్రాబ్లం లేకుండా టాయిలెట్స్ కూడా అరేంజ్ చేశారు.
ఫుడ్ అనేది ఏం పెట్టడం లేదు, మనమే మన ఇంటికాడ నుంచి తీసుకొని వెళ్ళాలి. సో ఫైనల్లీ ఇదండి మన కోటి దీపోత్సవం 2025 ఎన్టీఆర్ స్టేడియంలో. మన హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు లక్షలలో వేలలో వస్తూనే ఉన్నారు. అన్ని కార్యక్రమాలు అయ్యాక లాస్ట్లో డ్యాన్స్, కోలాటం అన్ని వేయడం జరిగింది. నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. నా వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే సరిదిద్దుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, కొర్రా మౌనిక నాయక్ యూట్యూబ్ ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం. సో అందుకనే కొంచెము ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దుకొని మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్లీ ఈ కార్యక్రమం చాలా బాగా నిర్వహించారు, చాలా బాగా జరిగింది. అక్కడ గ్రౌండ్లో చాలా బాగా చలి వేస్తుండే. ఫైనల్లీ తత్తరుని సుబ్రహ్మణ్యం స్వామివారి కళ్యాణం చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. మేము ఈసారి కార్తీక మాసంలో కోటి దీపోత్సవము కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో అక్కడ ఉన్న వాయిస్ అనేది క్లిప్ పెడతాను, వినండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్, మై లాంగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇచ్చాను. నేను ఇంకా లాస్ట్ ఫైనలీ మా వీడియోస్ పెట్టాను, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ ఓవర్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను సరి చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.